ఢిల్లీలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్టీ అగ్రనాయకురాలు సోనియా గాంధీతో సమావేశమయ్యారు. తెలంగాణ రాష్ట్ర దశాబ్ది అవతరణ వేడుకలను ఆమెను ఆహ్వానించారు. దాదాపు అరగంట పాటు ఈ సమావేశం జరిగింది. అంతకుముందు ముఖ్యమంత్రి కేసీ వేణుగోపాల్తో సమావేశమయ్యారు. ఆయనను వేడుకలకు ఆహ్వానించారు. తెలంగాణ ఏర్పడి 10 ఏళ్లు పూర్తయినందున అవతరణ వేడుకలకు ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. పరేడ్ మైదానంలో భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నారు. శ్రీమతి సోనియా గాంధీ గారిని కలిసి జూన్ 2 నాడు తెలంగాణ రాష్ట్ర అవతరణ 10 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న ఉత్సవాలను ఏదైతే జరుపుకుంటున్నామో మొన్న జరిగిన మంత్రివర్గ సమావేశం అంతా ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. శ్రీమతి సోనియా గాంధీ గారిని ప్రత్యేక అతిథిగా తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన నాయకురాలుగా వారిని తెలంగాణకు ఆహ్వానించి 10 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న ఉత్సవాలలో వారి యొక్క భాగస్వామ్యాన్ని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు. అదేవిధంగా మంత్రివర్గం కూడా తీర్మానం చేసింది. ఈ 2 వివరాలను శ్రీమతి సోనియా గాంధీ గారికి వివరించి జూన్ 2 తారీఖు నాడు తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నగరంలో పరేడ్ గ్రౌండ్లో జరుగుతున్న తెలంగాణ రాష్ట్ర అవతరణ ఉత్సవాలకు హాజరు కావాల్సిందిగా వారిని ఆహ్వానించినాము. వారు సానుకూలంగా స్పందించారు. ఇది తెలంగాణ 4 కోట్ల ప్రజలకు చాలా సంతోషకరమైన వార్త. మేమందరం కాంగ్రెస్ శ్రేణులమందరం కూడా సోనియా గాంధీ గారి పర్యటన కోసం, రాష్ట్ర అవతరణ ఉత్సవాల కోసం ఎదురు చూస్తున్నాము. అద్భుతంగా ఈ ఉత్సవాలను నిర్వహించడం ద్వారా శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రాన్నిచ్చి తెలంగాణ 4 కోట్ల ప్రజల యొక్క ఆత్మగౌరవాన్ని నిలబెట్టినందుకు వారిని సత్కరించడం ద్వారా మేము కృతజ్ఞత తెలియజేయదలుచుకున్నాం శ్రీమతి సోనియా గాంధీ గారికి. రాహుల్ గాంధీ ప్రధాని అయితే పాత చట్టాలను మారుస్తారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి హనుమంతరావు అన్నారు. బ్రిటిష్ కాలంలో తెచ్చిన చట్టాలలో మార్పులు చేయాల్సిన అవసరం ఉందన్నారు. అందుకే రాహుల్ గాంధీ వాటిని మారుస్తారని తెలిపారు. జ్యుడిషియల్ రిమాండ్ను 14 రోజులకు పెంచాలని సూచించారు. నల్సార్ వర్సిటీ వీసీ సూచించిన చట్టాలను మార్పులను స్వాగతిస్తున్నట్లు చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ కేసు దోషులను శిక్షించాలని డిమాండ్ చేశారు. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఎలాంటి పురోగతి లేదన్నారు. బ్రిటిష్ రాసిన న్యాయ వ్యవస్థను మార్చాలి. ఇవాళ 3 చట్టాలు తెస్తున్నారు, చాలా మంచి చట్టాలు. అది అందరికీ కూడా తొందరగా. నా కేసు చెప్తా. నేను 2019లో బాబాసాహెబ్ అంబేద్కర్ స్టాచ్యూ వీళ్ళే కూడా కొట్టిండ్రు. దాని మీద కేసు ఏమైందో తెలియదు. కొత్తది నేను తెచ్చి పెడితే దాన్ని కూడా ఎత్తుకుపోయి ఇవ్వాలంటే దానికో కూడా ఏది గోషామైల్ పోలీస్ స్టేషన్ ఉంది. ఏమిటి దీనికి దానికి నేను తిరగంగా మా మీద 18 మంది మీద కేసు పెడితే లాస్ట్ లో ఏమిచ్చిండ్రు, ఏది పంజాగుట్ట పోలీసు హనుమంతరావుకు హ్యాండ్ ఓవర్ చేయమన్నారు. కానీ మేము 18 మంది ఇవాళ కూడా కోర్టుకు పోతున్నాం. ఆ రాష్ట్రాలలో దుబాయ్ అటువంటి ప్రాంతాలలో ఒక్క నేరం జరగదేది. నేరం జరిగితే ఏడో మన బ్యాగ్ పెట్టిపోతే అక్కడనే ఉంటుంది. మన దగ్గర నేరాలు ఎందుకు పెరుగుతున్నది? ఎందుకు చంపడం? దాన్ని భార్యను చంపిడని ఒకటి, చెల్లెలను చంపిడని ఒకటి, అందరిని చంపినట్టు ఒకటి. ఎందుకు తొందరగా మీరు న్యాయం చేయరు అనేది నా ఉద్దేశం. ఎప్పటి వరకు అయితే ఈ న్యాయం ప్రజలలో నమ్మిక పోతున్నది. ఎందుకంటే నేరాలు పెరుగుతున్నాయి. ఇంకా బ్రిటిష్ చట్టం తీసేయండి. ఇవాళ ప్రజలలో వాతావరణం వేరింది. జనాభా తక్కువ ఉండే అప్పుడు ఇవాళ జనాభా కూడా పెరిగింది. ఢిల్లీ మద్యం వ్యాపారం పాలసీ గురించి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ముందుగానే కేసీఆర్కు చెప్పారని ఈడీ సంచలనం విషయం వెల్లడించింది. ఢిల్లీ హైకోర్టులో కవిత బెయిల్ పిటిషన్లపై విచారణ సందర్భంగా ఈడీ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. ఢిల్లీలోని కేసీఆర్ అధికారిక నివాసంలోనే తమ టీం సభ్యులు బుచ్చిబాబు, అభిషేక్, అరుణ్ పిల్లైలను కవిత తన తండ్రికి పరిచయం చేసినట్లు ఈడీ కోర్టుకు తెలిపింది. కవిత పరిచయం చేసిన వారి నుంచి కేసీఆర్ వివరాలు అడిగి తెలుసుకున్నారని, ఆ తర్వాత బుచ్చిబాబు సమీర్ మహేంద్రను కేసీఆర్కు పరిచయం చేసినట్లు చెప్పారు. కవిత తన 4 ఫోన్లను ఆధారంలో ధ్వంసం చేశారని ఈడీ కోర్టు దృష్టికి తీసుకువచ్చింది. ఈ బెయిల్ పిటిషన్లపై వాదనలు ముగియడంతో హైకోర్టు జడ్జి తీర్పున రిజర్వ్ చేశారు. ఆదిలాబాద్లో రైతన్నలపై లాఠీచార్జ్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. రైతన్నలపై దాడి చేసిన ప్రభుత్వం వెంటనే క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో రైతన్నలపై దాడులు జరుగుతుంటే ముఖ్యమంత్రి ఇతర రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం, ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉండడం సిగ్గుచేటని కేటీఆర్ మండిపడ్డారు. వరంగల్, ఖమ్మం, నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ విచ్చలవిడిగా డబ్బులు పంపిణీ చేసిందని బీజేపీ మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంలో బీఆర్ఎస్ గుర్తింపును రద్దు చేయాలని ఈసీని కోరినట్లు ఆయన తెలిపారు. ఏ పాన్ నంబర్, ఏ సంస్థ నుంచి డబ్బులు పంపిణీ జరిగిందో సీఈఓకి వివరాలు ఇచ్చినట్లు పేర్కొన్నారు. రాష్ట్ర ఈసీ నుంచి సరైన స్పందన రాకుంటే ఢిల్లీకి వెళ్లి ఫిర్యాదు చేస్తానని రఘునందన్ రావు తెలిపారు. నిన్న జరిగినటువంటి వరంగల్, నల్గొండ, ఖమ్మం శాసన మండలికి జరిగినటువంటి ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ తీసుకొని ప్రజల నుంచి వసూలు చేసిన చందాల సొమ్ములోంచి 30 కోట్ల రూపాయల నగదుని గ్రాడ్యుయేట్స్ అయినటువంటి ఓటర్ల నుంచి ఓట్లు కొనుగోలు చేసేందుకు అక్రమంగా వాడిన విషయంలో ఆదివారం రోజు నేను ఎన్నికల సంఘానికి ఒక మెయిల్ ద్వారా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈరోజు సాఫ్ట్ కాపీ వారి కంప్లైంట్ ఇవ్వడంతో పాటు అందులో ఉన్నటువంటి బ్యాంక్ అకౌంట్ కాకుండా మరికొన్ని బ్యాంక్ అకౌంట్లు, టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మరికొన్ని బ్యాంక్ అకౌంట్ల వివరాలని, వారు ఎగ్జంప్షన్ పొందినటువంటి పాన్ కార్డ్ నెంబర్ని, ఇతరత్ర నెంబర్లను కూడా ఈరోజు ఇన్కమ్ ట్యాక్స్ అధికారులకి, ఎన్నికల సంఘం అధికారులకి ఇద్దరు కూడా కంప్లైంట్ సబ్మిట్ చేయడం జరిగింది. దాని మీద సరైనటువంటి రీతి లోపల స్పందించమని, బీఆర్ఎస్ ఎలియాస్ టీఆర్ఎస్ పార్టీ యొక్క ఎన్నికల సంఘం గుర్తింపుని రద్దు చేయమని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. బీఆర్ఎస్ కుంభకోణాలు నేరాల్లో అతిపెద్దదని ఫోన్ ట్యాపింగ్ వ్యవహారమని, ఇది దేశానికే మాయని మచ్చని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్వి సుభాష్ ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబం, వారి సన్నిహిత పోలీసు అధికారులు బృందం నడిపించిన ఈ వ్యవహారం దేశాన్ని కుదిపేస్తుందన్నారు. కేసీఆర్ ఆదేశాలతో ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు ప్రభాకర్ రావు, మాజీ డీసీపీ రాధాకిషన్ రావు వాంగ్మూలంను ఒప్పుకున్నట్లు అధికారులు ప్రకటించారని గుర్తు చేశారు. కేసీఆర్ను ఇంకా ఎందుకు అరెస్టు చేయడం లేదని ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది ఒక ప్రజాస్వామ్యానికి పెద్ద మచ్చ అని చెప్పి కూడా భారతీయ జనతా పార్టీ భావిస్తుంది. ఇప్పుడు ముఖ్యంగా కేసీఆర్ వారికి ఏంటంటే బృందం, వారందరూ కలిసి అటు భారతీయ జనతా పార్టీకి చెందిన అనేకమైన వ్యక్తుల మీద అనేక ఇబ్బందులు గురి చేసిన సంగతి కూడా మన అందరికీ కూడా తెలిసిన విషయమే. ఈ మొత్తం వ్యవహార శైలిని చూస్తుంటే టీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ కుమ్ముక్కై నువ్వు కొట్టినట్టు చేయి, నేను ఏడ్చినట్టు చేస్తా, ఈ వ్యవహారం ఇంతటితో ముగియకుండా మరి సూత్రధారులు, పాత్రధారుల మీద కఠినమైన చర్యలు తీసుకోకుండా ఒకరికొకరు తోడ్పాటుతో మరి సహకరించుకుంటామని చెప్పి భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన సిబిఐతో ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం విచారణ జరిపించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ దే విజయమని ఖాయమని ఎమ్మెల్సీ తాతా మధు అన్నారు. ఇప్పటి వరకు జరిగిన 4 ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులే గెలిచారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీని గ్రాడ్యుయేట్స్ తిరస్కరించారని వెల్లడించారు. బీఆర్ఎస్ అభ్యర్థి రాజశేఖర్ రెడ్డి మొదటి ప్రాధాన్యత ఓటుతోనే గెలుపొందుతున్నారని స్పష్టం చేశారు. ఎంపీ రుద్దిరాజు రవిచంద్ర పార్టీ నాయకులతో కలిసి ఆయన ఖమ్మంలో మీడియాతో మాట్లాడారు. రాకేష్ రెడ్డికి మద్దతు తెలిపిన అందరికీ ధన్యవాదాలని తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థి మోసకారి అని ప్రజలకు తెలియబోతుందన్నారు. గ్రాడ్యుయేట్లందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వైపు మొగ్గు చూపటం జరిగింది. ఎక్కడికి వెళ్ళినా రాకేష్ రెడ్డి గారికి అన్ని రకాల శ్రేణుల నుంచి వచ్చినటువంటి సమాచారం, మెజారిటీ గ్రాడ్యుయేట్ ఓటర్లు రాకేష్ రెడ్డి గారి వైపు మొగ్గారనేటువంటిది వాస్తవం. ముఖ్యంగా ఈ ఎన్నికల ప్రచారంలో ఒక మంచి అభ్యర్థిని పెట్టి శాసన మండలికి ఒక క్యారెక్టర్ ఉన్నటువంటి, సమాజం పట్ల అవగాహన ఉన్నటువంటి, విద్యావంతుడైనటువంటి వ్యక్తిని శాసన మండలికి పంపించాలని కేసీఆర్ గారు నిర్ణయించడం పట్ల ఆ నిర్ణయమే ఇవాళ గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా రాకేష్ రెడ్డి గారికి ఓటు వేసేటువంటి నిర్ణయానికి రావటం అనేది జరిగింది. ముందుగా మా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారికి బీఆర్ఎస్ పార్టీ ఉమ్మడి జిల్లా తరపున
వారికి ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తున్నాం. అలాగే ఈ ఎన్నికల్లో పార్టీ శ్రేణుల్ని ఉత్తేజపరిచి నడిపించి పార్టీ అధికారంలో లేకపోతే ఫోన్ ట్యాపింగ్ కేసు మరోసారి రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలను సృష్టిస్తోంది. ఈ కేసులో ఇంటెలిజెన్స్ అదనపు ఎస్పీ భుజంగరావు వాంగ్మూలంలో వీస్తుపోయే అంశాలు వెలుగు చూశాయి. బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేసే వారి ఫోన్లను ట్యాప్ చేసినట్లు భుజంగరావు అంగీకరించారు. ఎలాగైనా నారే మూడోసారి బీఆర్ఎస్ను అధికారంలోకి తెచ్చేందుకు ప్లాన్ చేశామని ప్రణీత్ రావు సహకారంతో ట్యాపింగ్ చేసినట్లు భుజంగరావు కన్ఫెక్షన్ రిపోర్టులలో అధికారులు పేర్కొన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ఆర్థిక సాయం అందించే వారి ఫోన్లను ప్రతిపక్ష నేతలు, విద్యార్థుల నాయకులు, జర్నలిస్టుల ఫోన్లు ట్యాప్ చేశామని, ప్రతిపక్ష నేతల కుటుంబ సభ్యుల ఫోన్లు, వాహనాలను ట్రాక్ చేసినట్లు తెలిపారు. కామారెడ్డి ఎన్నికల కోసం ప్రత్యేక ఏర్పాటు చేశామని, కామారెడ్డి బీజేపీ అభ్యర్థి వెంకటరమణారెడ్డి, రేవంత్ రెడ్డి సోదరుడు కొండల్ రెడ్డిపై ప్రత్యేక నిఘా ఉంచామని హైకోర్టు జడ్జితో పాటు అడ్వకేట్లు ఫోన్లను ట్యాప్ చేశామని ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఆర్టీఓ కార్యాలయాల్లో, బోర్డ్ చెక్ పోస్టులో ఏసీబీ అధికారులు ఏకకాలంలో దాడులు చేశారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏసీబీ అధికారులు విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. హైదరాబాద్లోని పాతబస్సి, బండ్లగూడ, నాగోల్, మలక్పేట్, ఖైరతాబాద్, అత్తాపూర్, టోలీచౌకీ ఆర్టీఓ ఆఫీస్తో పాటు నల్గొండ, కరీంనగర్, మహబూబాబాద్, సిద్దిపేట్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని ఆర్టీఓ బోర్డర్ చెక్పోస్టులలో దాడులు చేస్తున్నారు. అక్రమ వసూళ్ల నేపథ్యంలో దాడులు చేస్తున్నారు. ఇప్పటికే అనేక మందిని అదుపులోకి తీసుకోగా పలు చోట్ల భారీగా నగదు స్వాధీనం చేసుకున్నారు. అదుపులోకి తీసుకున్న ఆర్టీఓ ఏజెంట్లు అధికారులను విచారిస్తున్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రంలోని రవాణా శాఖ కార్యాలయంలో ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి ఆధ్వర్యంలో సోదాలు, ఫైళ్లను అధికారులు పరిశీలించారు. అదేవిధంగా నల్గొండలో ఏసీబీ తనిఖీలు సమాచారం తెలుసుకున్న ఆర్టీఓ కార్యాలయం నుంచి వెళ్లిపోయినట్లు సమాచారం. అదేవిధంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని పలు కార్యాలయాలు, వరంగల్, ఆదిలాబాద్లతో పాటు మరికొన్ని జిల్లాల్లో ఏసీబీ దాడులు జరుగుతున్నట్లు సమాచారం. ముందస్తు సమాచారంతో రవాణా శాఖ ఏజెంట్లు, అధికారులు అప్రమత్తమయ్యారు. आरटीए ऑफिसेस में इरेगुलरिटीज बहुत चल रहे बोल के कंप्लेंट्स आए एसीबी ऑफिस को, इसलिए हमारा सीनियर ऑफिसर्स आज इंस्ट्रक्शंस दिए ऑल आरटीए ऑफिसेस पे जाके कौन जिम्मेदारी असल कैसा इरेगुलरिटीज चल रहे बोल के इंक्वायरी करे बोल के, इसलिए मेरा टीम ले लेके हैदराबाद सिटी डीएसपी हूँ मैं, मेरा नाम श्रीधर है। ये पूरे टीम लेके आज 12:30 की यहाँ पे राइड करे, थोड़ा एजेंट्स भी मिले और स्टाफ को भी, पूरे स्टाफ को बुला के एक एक को इंक्वायरी कर रहे। 4 एजेंट्स पकड़ा गए अभी इंक्वायरी कर रहे। हाँ, एक एजेंट का कैश भी है और डॉक्यूमेंट्स भी है, वो डॉक्यूमेंट्स भी किसका है बोल के उनको भी बुला रहे, बुला के पूछताछ कर रहे। नहीं, अभी काउंट नहीं करे। ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు 101వ జయంతి సందర్భంగా సాయిధామం చారిటబుల్ ట్రస్ట్ సహాయంతో వసంత్ నగర్ మహిళా మండలి ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు. అనంతరం నిరుపేదలను, విద్యార్థులకు నోట్ బుక్స్, స్టేషనరీ కిట్స్, పెన్నులను, పెన్సిళ్లను అందజేశారు. అన్నగారి జన్మదినం సందర్భంగా ఈ సేవా కార్యక్రమాలు చేయడం ఆనందంగా ఉందని, ఈ కార్యక్రమాలు చేయడానికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు మహిళా మండలి నాయకురాలు సీతా మనోహర్. ఈరోజు మన నందమూరి, మన సోదర సమానుడు, అందరికీ, ఆంధ్రులందరికీ సోదర సమానుడైన నందమూరి తారక రామారావు గారి 101వ జన్మదినం సందర్భంగా మేము సాయిధామం చారిటబుల్ ట్రస్ట్ సహాయంతో మహిళా మండలి వారి ఆధ్వర్యంలో ఇక్కడ లేని వాళ్ళ పిల్లలకి, ఇబ్బందులు పడే వాళ్ళ పిల్లలకి బుక్స్, పుస్తకాలు, స్టేషనరీ మొత్తం, పెన్నులు, స్కెచ్ పెన్స్, పెన్సిల్స్, ఎరేజర్స్ అన్నీ ఇక్కడ పంపిణీ చేయడం జరిగింది. కేక్ కట్ చేయడం జరిగింది. మా మహిళా మండలి అందరూ వచ్చారు. మాకు ఏ ప్రోగ్రామ్కైనా సరే, మేము ఇప్పటికి 3-4 ప్రోగ్రామ్స్ చేస్తాం ఈ 2 నెలల్లో. ఈ ప్రోగ్రామ్స్కి మా సోదరులు, సోదరి మండలి అందరూ మాకు ఆర్థిక సహాయం చేస్తారు ఇక్కడ కాలనీ నుంచి. ఎప్పుడైనా ఈవిడికి ఫేస్ చేయండి అమ్మా, ఇట్లా. ఈవిడ మాకు ఒక తల్లితో సమానం అమ్మ, కాలనీలో అందరికీ ఒక అమ్మతో సమానం. ఈరోజు వీళ్ళ మనోరాలది కూడా బర్త్డే. అమెరికాలో ఆ పాప MBBS అయిపోయింది, కంప్లీట్ అయింది. ఈవిడికి ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టం అనమాట, అభిమానం. దానివల్ల ఈ ప్రోగ్రామ్ చేసాం మేము. మొత్తం అందరికి ఇట్లా ప్రతి నెల నా సోదరులందరూ, నా సోదరి మండలందరూ ఏం చెప్పారంటే, ప్రతి నెల ఎంతో కొంత, మనకు అది ఏం పెద్ద హెల్ప్ చేసినట్టు కాదు, మనకి ఒక 100, 200, 500
అలా మన అందరం తల కొంచెం వేసుకొని ప్రతి నెల ఒక ప్రోగ్రాం చేద్దాము అని చెప్పారు. ఈ నుంచి ఇలా లేని వాళ్ళకి అందరికీ ప్రతి నెల ఒక ప్రోగ్రాం చేస్తామండి. ఈ విద్యా సంవత్సరం నుండి చైనాస్ అమృత్ కళాశాలలో ఇంటర్నేషనల్ ఏవియేషన్ సర్టిఫికేట్, డిప్లొమా, డిగ్రీ కోర్సులను బోధిస్తున్నట్లు ఆ సంస్థ చైర్మన్ ఆర్ భూమినాథన్ ప్రకటించారు. ఇందుకోసం మలేషియాకు చెందిన ప్రముఖ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఏవియేషన్ మేనేజ్మెంట్తో ఇటీవల ఒప్పందం చేసుకున్నట్లు తెలిపారు. గ్రీన్ పార్క్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఒప్పందం వివరాలను వెల్లడించారు. గత 14 ఏళ్లుగా వేలాది మంది విద్యార్థులకు నాణ్యమైన హోటల్ మేనేజ్మెంట్, హాస్పిటాలిటీ కోర్సులను బోధిస్తున్నామన్నారు. వేగంగా సాంకేతిక మారుతున్న నేపథ్యంలో తమ విద్యార్థులకు సైతం నాణ్యమైన విద్య అందించే లక్ష్యంతో వైమానిక విద్యను ప్రవేశపెడుతున్నామన్నారు. ఇందుకోసం ఏవియేషన్ విద్యను అందించే సంస్థతో పాటు ఒప్పందం చేసుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. Chennai Samrudha Group of Institution. Chennai Samrudha International Institute of Hotel Management, very famous for in hotel management. So far, we are placed 25,000 plus students across the globe. We are the only institution in India already winning the Culinary Olympic gold medal. In Germany, in the February month conducted Culinary Olympic in 124 years of history. We are the only college winning the gold medal, that is 3 gold medal and 6 silver and 1 bronze. Apart from this, the recently last week conducted in Dubai competition, in 27 years of history, India winning the 2 gold medal from our Chennai Samrudha student. This is our quality. We are concentrating more on the during the study itself, earn while learn. During the study itself, we are giving up to 20,000 students as a part-time job. Then actually so many students already placed in various countries. Here in show we are the example for the one of our student Jamalpur Prasant already placed in USA, in America, per month salary more than 2 lakh rupees. So many students in various foreign countries already placed. So this is, I am very happy to share this news because already like Jamalpur Prasant 25,000 student of history source tells everything where we are. In the same way, in aviation industry, huge demand is there. Every airport is fully crowded. Every year in India, 137 airport is there. Per airport, more than 3,000 skilled person required. Per year, 5 lakh people need. So, but huge demand is there, but not up to the mark for skilled person in this industry. So, we decided like hotel management industry, same way, we started aviation classes from this year onwards, entire South India. అంబర్పేట్ నియోజకవర్గంలో యుగ పురుషుడు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు 101వ జయంతి సందర్భంగా బాగ్ అంబర్పేట్ డివిజన్ అధ్యక్షుడు భానుప్రకాష్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ విగ్రహానికి ఘన నివాళులు అర్పించారు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించారు. అదేవిధంగా గోరెడ్డి ఫీవర్ హాస్పిటల్లో పండ్ల పంపిణీ కార్యక్రమాన్ని చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు సత్యనారాయణ, కిరణ్ కుమార్, వెంకటేష్, ఎన్టీఆర్ వీరాభిమాని ఎన్ శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. తేజమయంగా నలుమూలల చాటి చెప్పిన మన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఈరోజు 101వ జయంతి సందర్భంగా మమ్మల్పి నియోజకవర్గంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించి ఆయనకు ఘనంగా నివాళులు అర్పించడం, దానికి గాను మా రాష్ట్ర నాయకులు, నగర నాయకులు అందరు కలిసి కూడా ఆయన జీవిత ఆశయాలన్నీ ముందుకు సాగతీసుకోవాలని, ముందు కూడా తెలుగుదేశాన్ని ముందుకు తీసుకెళ్లాలని మా యొక్క వినపము. అందరికీ జోహార్ ఎన్టీఆర్, జోహార్. ప్రకాష్, తెలుగుదేశం పార్టీ అంబర్పేట్. ఈరోజు నట సార్వభౌముడు 101వ జయంతి సందర్భంగా ఈరోజు మేము కొన్ని సేవా కార్యక్రమాలు ఫీవర్ హాస్పిటల్, మా కాన్స్టిట్యున్సీల పరిధిలో ఫీవర్ హాస్పిటల్లో పండ్ల పంపిణీ కార్యక్రమం మరియు వివిధ సేవా కార్యక్రమాలు నియోజకవర్గాలుగా డివిజన్ వారీగా, మరియు ఈరోజు మన అంబర్పేట ఒడ్డున ఉన్న విగ్రహానికి పూలమాల వేసి మా సహచర సీనియర్ నాయకులతో మేము ఈరోజు నివాళులు అర్పించడం జరిగింది. జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జోహార్ ఎన్టీఆర్, జోహార్ జోహార్. ఆల్వాల్లోని అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో స్వర్గీయ రామాబాయ్ అంబేద్కర్ 89వ వర్ధంతి, చాచా నెహ్రూ 60వ వర్ధంతిని అంబేద్కర్ నగర్లోని
ఘనంగా నిర్వహించి వారికి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా 133 డివిజన్ కార్పొరేటర్ రాజ్ జితేంద్రనాథ్ పాల్గొన్నారు. నివాళులు అర్పించిన వారిలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు చంద్రశేఖర్, మాజీ కౌన్సిలర్ సూర్యకిరణ్, సర్కిల్ అధ్యక్షుడు నిమ్మ అశోక్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ కో కన్వీనర్ సిఎల్ యాదగిరి, చిట్టిబాబు, కృష్ణగౌడ్, నాగేశ్వరరావు, శివశంకర్, సురేందర్ రెడ్డి, అప్సర్, యాదులయ్య, ఆర్ బాలరాజు, శకుంతల, అంబేద్కర్ నగర్ కాలనీ అధ్యక్షుడు జి రాజయ్య పాల్గొన్నారు. 89వ వర్ధంతి మన రమాబాయి గారిది ఇక్కడ అంబేద్కర్ నగర్లో మన అల్వాల్ సర్కిల్లో జరుపుకుంటున్నాం. 3 సర్కిల్స్ నుంచి విచ్చేసిన మా సీనియర్ నాయకులందరూ కూడా సిఎల్ యాదగిరి అన్నగారు, అఫ్సర్ అన్నగారు, సురేందర్ అన్నగారు, చంద్రశేఖర్ అన్నగారు, చిట్టిబాబు అన్నగారు, నాగేశ్వరరావు గారు, మరి సీనియర్ నాయకులందరికీ కూడా పేరు పేరున మా వందనాలు. మరి మనము ప్రతిసారి ఇక్కడ అంబేద్కర్ వర్ధంతి కానీ, జయంతి కానీ, జ్యోతిరావు పూలే వర్ధంతి కానీ చాలా పెద్ద ఎత్తున సిఎల్ యాదగిరి గారు ఎంత టైం ఉన్నా కానీ అందరినీ పిలుచుకొని చేయడం చాలా ప్రముఖంగా చేస్తూ ఉంటాం మనం 133 డివిజన్లో. మరి అన్న మన రమాబాయి గురించి ప్రతి ఒక్కటి వివరంగా ఒక్కొక్క రూపాయి ఎలా జమ చేసి తన అంబేద్కర్ గారిని ముందెలా నడిపించిందో చెప్పాడు. మరి ఆమెకు కూడా మా అందరి తరఫున కూడా ఇవాళ వర్ధంతి తరఫున మేము అలా జోహార్లు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. చంద్రశేఖర్ అన్న చాలా క్లుప్తంగా మాట్లాడారు. మరి నేను 2 విషయాలు చెప్పి ముగిస్తాను. ఎందుకంటే రమాబాయి గారు తన ఇప్పటివరకు నాగేశ్వరరావు గారు చెప్పినట్టు పిడికలు కొడుతూ ఆయన సంసారము వెళ్ళదీసుకునేది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక్క పైస కూడా ఇవ్వకపోయేది. కానీ ఆయనకే ఉన్నతమైన చదువు చదవడానికి మరి రమాబాయి తను అమ్మిన పిడికలలో పైసలు వచ్చిన వాటిని ఖర్చులకు పంపించేది. ఆ విధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరి ప్రపంచంలోనే ఎనలేని చదువులు చదివినటువంటి మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, కార్ల్ మార్క్స్ గారు ఇద్దరే ఉన్నారు. వీళ్ళను దాటి ఇంతవరకు కూడా మరి ఎవరు పై చదువులు చదవలేదు. మరి అలాంటి చదువులు రచించి ఆయన ఈ యొక్క దేశానికి సబ్బండ కులాల వర్గాల కోసం, మతాల కోసం వాళ్ళ హక్కులన్నీ రాజ్యాంగంలో పొందుపరిచి మరి మనకు రాజ్యాంగం అందించినటువంటి వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఒక మాటలలో రమాబాయి ఏమంటదంటే తన కొడుకు చనిపోయినప్పుడు మరి కంటోన్మెంట్ నియోజకవర్గం సీతారామపురంలో వీరాంజనేయ శివ పంచాయతీయాన ఆదిత్య నవగ్రహ దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా వార్షికోత్సవం నిర్వహించారు. అధ్యక్షులు శంకర్ గౌడ్ అధ్యక్షతను దేవాలయ 22వ వార్షికోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ గణేష్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన అన్నదాన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో దేవాలయ కమిటీ ఉపాధ్యక్షుడు శేఖర్, సెక్రటరీ సాయిబాబా యాదవ్, జి కృష్ణ, విజయరాజు, కోశాధికారి నాగభూషణం, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వరల్డ్ హంగర్ డే పురస్కరించుకుని సోమాజిగూడలోని మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ షోరూంలో కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా గజరావు భూపాల్, ప్రవీణ్, సిరాజ్ పాల్గొని హంగర్ ఫ్రీ వరల్డ్ లోగోను ఆవిష్కరించారు. ఐక్యరాజ్య సమితి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 2 జీరో హంగర్ ప్రోగ్రాంకి మద్దతుగా ప్రారంభించిన ప్రతిష్టాత్మక కార్యక్రమం కింద ప్రస్తుతం 31,000 ఆహార ప్యాకెట్లు పంపిణీ చేస్తున్నట్టు తెలిపారు. ఇకపై ఈ సంఖ్యను పెంచుతూ 51,000 పౌష్టిక ఆహార ప్యాకెట్లు పంపిణీ చేయబోతున్నట్టు సందర్భంగా తెలిపారు. థనల్ దయా రిహాబిలేషన్ ట్రస్ట్ సహాయంతో హంగర్ ఫ్రీ వరల్డ్ ప్రోగ్రాంను అమలు చేస్తున్నామని అన్నారు. ఇలాంటి సామాజిక సంక్షేమ కార్యక్రమాల కోసం ఇప్పటికే 246 కోట్ల రూపాయలను మలబార్ గ్రూప్ ఖర్చు చేసిందని ఈ సందర్భంగా తెలిపారు. It's an honor to be in this occasion. In fact, when Mr. Siraj told that there's a CSR initiative, typically every company has a CSR budget and CSR mandate to do it, but I was very glad to hear that you allocate 5% of your total profit, because mandatorily it is 2%, so it's much more than what is required. That is one. Secondly, you chose a kind of initiative, like, you know, if you feed the hungry, I mean, that is one of the biggest karma, punya that you can kind of get. And this good karma is not just for Malabar Group promoters, the staff, but it's also for the customers. So when we kind of buy something, in fact, I'm a regular customer there, so it feels quite, great. It's a very great initiative. I appreciate it. Which face malnourishment, which face improper nourishment, more than malnourishment. They're targeted groups where some children, especially when they're adolescent age, especially girls, where they need more nutrition than they what normally needs.
That is the unmet need, and I'm very happy that Malabar Gold and Diamond has specifically targeted adolescent girls and also old age people for their initiative, and I congratulate them once again. Thank you very much. జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దమైగూడ సాయి సిద్ధార్థ్ నగర్ కాలనీలో భారీ చోరీ జరిగింది. నిన్న మధ్యాహ్నం సిద్దిపేటలోని ఫంక్షన్కు రవీందర్ కుటుంబం సభ్యులు అందరూ కలిసి ఊరికి వెళ్లారు. తిరిగి ఈ రోజు ఉదయం 7 గంటలకు ఇంటికి వచ్చి చూసేసరికి మెయిన్ డోర్ బ్రేక్ అయినట్టుగా గుర్తించారు. చోరీ జరిగిందని గుర్తించిన కుటుంబ సభ్యులు సమాచారం పోలీసులకు అందించడంతో ఘటనా స్థలానికి చేరుకుని పోలీసులు దర్యాప్తు చేశారు. 30 తులాల బంగారు ఆభరణాలు, 6 లక్షల నగదు, 50 తులాల వెండి బంగారం ఎత్తుకెళ్లినట్లు పోలీసులకి తెలిపారు.